పంచాయతీలకు రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పండి. అంటే మీరు చాలా ఎక్సలెంట్ ప్రశ్న ఇది. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ నా నా దృష్టి ప్రకారం నాతో సహచరులు ఎవరైతే ఈరోజు మా యూనియన్లో పనిచేస్తున్నారో అన్ని రాష్ట్రాల్లో, ఏపీలో కూడా ఉన్నవాళ్ళు కూడా, మేము వ్యవస్థను అంటాం తప్ప అది ఒక సంస్థానం. వ్యవస్థ అంటే మన పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ పూర్తిగా అభివృద్ధి కోసం తీర్మానం చేసుకునే రైట్ ఉంది. ఆ తీర్మానాల లోపాలు ఉంటే కలెక్టర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తే కొన్ని తీర్మానాలు మేము రద్దు చేయాలంటే గవర్నర్కి పర్మిషన్ ఉంది, కొట్టుకోలేదు. అలాంటి చట్టాలు ఉన్నాయి ఈరోజు. మేము అందుకని నేను ఎప్పుడు కూడా చెప్తే అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అన్ని జిల్లాలు తిరిగేటప్పుడు గ్రామ పంచాయతీలు సర్పంచ్లకు చెప్తా నేను, సోదరం మనకి ఈ విధంగా ఉంది కాబట్టి పంచాయతీ వ్యవస్థలో మనకు వచ్చే ప్రతి రూపాయి జమా ఖర్చులు మనం చూపించాలి, ఖర్చు కరెక్ట్ పెట్టాలి, మనకు వచ్చి డబ్బులు నిల్వ చేయటం కానీ, అభివృద్ధిలో కూడా ఎక్కడ ఏది అవసరం ఉందో, ఏ టైంలో ఎక్కడ ఏది ఉపయోగించాలో అలా ఉపయోగించమని చెప్పేవాళ్ళం, అలా చేసేది. మీరు ఒక మాట చెప్పారు, రాజకీయాలకను వ్యవస్థ సంబంధం ఏందని. ప్రజలు ఒక గుర్తు ద్వారా ఎన్నిక చేసేదేమో శాసనసభ, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులు. అలానే పంచాయతీ వ్యవస్థలో కూడా జిల్లా పరిషత్కి, మండల పరిషత్ కూడా అంతే ఉంటుంది. కానీ పంచాయతీ అనేది ఒక్క గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ టైప్లో ఎన్నిక కాబడేవాళ్ళం. మాకు రాజకీయాలకు అసలు సంబంధం లేదు. మాకు ఒక రకమైన స్వచ్ఛంద పరిపాలన అనేది మాదే. రాజకీయ పరిపాలన ఎలా ఉంటుందంటే వాళ్ళకి విప్పు ఉంటుంది. వాళ్ళ మంత్రి కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి కానీ, ఆ పార్టీ కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బిల్లు పెడితే ఆ పార్టీ మెజారిటీ పార్టీ అధికారంలో ఉంటుంది. మెజారిటీ పార్టీలో ఉన్న సభ్యులకు ఇష్టమైనా కాకపోయినా ఓటేసి తీరాలి. కానీ మాకైతే అది లేదు. మాకు 12 మంది మాకు వార్డు మెంబర్లు ఉంటే మేము సర్పంచ్తో 13 కలిసి కూర్చొని తీర్మానం చేస్తే మా తీర్మానంలో నా తరఫున గెలిచిన వాళ్ళు కూడా ఇది అవసరం లేదనుకుంటే అపోజ్ చేసే రైటు మాకు ఉంటుంది, మా సభ్యుడికి ఉంది. కానీ శాసనసభగాను పార్లమెంట్కి అది లేదు. అందుకంటే రాజకీయాలకను పంచాయతీ వ్యవస్థకి ఏమాత్రం అసలు పొంతనే లేదు. మీరు పోచంపల్లి గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. వాటిలో మీ అనుభవాల గురించి చెప్పండి. నేను 95లో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఈ గ్రామం చాలా వెనకబాటు తనలతో, అప్పటికే దగ్గర 11 సంవత్సరాలు మాండలిక వ్యవస్థ వచ్చి, ఈ 11 సంవత్సరాల్లో కూడా పోచంపల్లి గ్రామం జగేపేట మండలం అంటే చాలా మందికి తెలియదు. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే పోచంపల్లి అనేది ఈ రోజు పలుకుతున్నారు తప్ప ఫస్ట్ ఈ ఊరి పేరు కోసంపల్లి. ఈ ఊరందరూ అదే చెప్పుకునేవాడు, కోసంపల్లి అని. తర్వాత పోసంపల్లి అనేవాళ్ళు. ఈ 2 పేర్లు నాకు నవ్వొచ్చేది. కొన్ని గ్రామాల్లో నేను అప్పుడు సర్పంచ్ అయ్యి ఈ రాజకీయం తిరిగేటప్పుడు ఏ ఊరు బాబు మీదంటే మరి పోచంపల్లి అంటే, కోసంపల్లి, ఓహో అదే ఎక్కడది అట్లా క్వశ్చన్ చెప్తే బాధ కలిగేది. అరే ఏంటి అసలు పోచంపల్లి అనేది స్పష్టంగా పలకరు, ఈ ఊరి పేరు మరి మా ఊరు తప్పు చెప్తున్నారా, పొరుగురు తప్పు పడుతున్నారా తెలియదు. రెండోది ఏంటంటే ఈ ఊర్లో గుర్తింపున్న వ్యక్తి ఒక్కరు లేరు, ఎందుకు లేరు అని నాకు అర్థం కాదు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఊరు అనేది గుర్తింపు లేదు. నేను అందుకనే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఊరిని అభివృద్ధి చేయాలి. ఊర్లో ఎప్పుడైతే అభివృద్ధి అంటే మనం కావాల్సిన వనరులను ఏర్పాటు చేస్తాం, ఆటోమేటిక్ ఊరు అభివృద్ధి అయింది. దాంట్లో చదువుకున్న పిల్లలు వస్తే ఊరి పేరు కూడా మార్పు తెచ్చుకుంటారు. రికార్డు చూస్తేనే పోచంపల్లి, నోటి ద్వారానేమో కోసంపల్లి, ఇలా ఉండేది. దాన్ని మార్చడం కోసం నాకు తెలిసి 30 ఏళ్ళు పట్టింది. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు పోచంపల్లి అని పిలుస్తారు తప్ప కోసంపల్లి అనేవాళ్ళు లేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే రోడ్లు ఊళ్ళో ఎక్కడ చూసినా కూడా మురికి కొంటుండేది. అలానే పొలాలకు వెళ్ళడానికి కూడా రహదారి సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. నేను స్వచ్ఛందంగా నేను గెలిచిన తర్వాత పంచాయతీ నిధులు తక్కువ ఉంటే ప్రజలతోనే నేను మైమేకమయ్యి వాళ్ళని తీసుకెళ్లి స్వచ్ఛందంగా పనులు కూడా చేయించాను. ఆ విధంగా నేను డెవలప్మెంట్ చేయగలిగా. తర్వాత అసలు ఏమేమి వస్తే మనం నిధులు చూసి ఆ నిధులు వచ్చేది, ఆ రోజు తలసరి గంట అనేది 2 రూపాయలు ఉండేది ఒక వ్యక్తికి. అంటే మన తెలుగులో చెప్తారు, ఒక వ్యక్తి తలసరి గంట అంటే ఒక తలకు 2 రూపాయలు ఇచ్చేది అభివృద్ధి కోసం. అసలు ఈ 2 రూపాయలు ఏమైందని చెప్పి ఆ రోజు కూలి ఎంత తక్కువ ఉన్నా, లేదు మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉన్నా కూడా సరిపోయేది కాదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద మా యూనియన్ పరంగా రకరకాల నిధులు తీసుకొచ్చాం. తలసరి గంట పెంచాం. ఆ తర్వాత స్టాంప్ డ్యూటీలో నుంచి కూడా గ్రామ పంచాయతీ నిధులు తీసుకురాగలిగాం. వృత్తి పనుల్లో నిధులు తీసుకున్నాం గ్రామ పంచాయతీలకి. మైనర్ చేస్ నుంచి నిధులు తీసుకున్నాం. అలానే నీటి తీరు మీద పంచాయతీ నిధులు తీసుకున్నాం. ఇంకా మా ఇంటి పనులు ఉన్నాయి. అదేవిధంగా ఫారం బోకుల్లో కనుక ఏదైనా చెట్టు జాము ఉంటే దాని ఫలసాయం ఉండేది. చెరువుల మీద మాకు ఫలసాయం వచ్చేది పంచాయతీలకి. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా SDF అనేది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉండేది, దాంట్లోంచి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తారు. అదే కాకుండా SC/ST సబ్ ప్లాన్ ఉండేది. SC/ST సబ్ ప్లాన్ లో కూడా పాపులేషన్ బేస్ లో ఎక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటే అక్కడ, STలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లో BC సబ్ ప్లాన్ అనేది లేదు కాబట్టి
బీసీ ఓసీ పాపులేషన్ ఎంత ఉన్నా కూడా సపోర్ట్ నిధులు వచ్చే కావు. కొంచెం కొన్ని గ్రామాల్లో బీసీలు ఓసీలు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ నిధులు తక్కువ వచ్చే గ్రామాలు ఉండి చిన్న చిన్న గ్రామాలకి ఎక్కువ వెళ్ళేది, పెద్ద గ్రామాలకు తక్కువ వచ్చేది. అలాంటి నిధులు తీసుకొని అప్పటికే కేంద్రం నుంచి కూడా పంచవర్ష ప్రణాళిక అనేది ఎట్లా చెప్పుకుంటారో ఆ విధంగా ఆర్థిక సంఘం ఒకటి ఉండేది. ప్రాంతాల మధ్యన సమతుల్యం సమాన భావంతో అభివృద్ధి చెందడానికి ఈ ఆర్థిక సంఘం నిధులు కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చేవాళ్ళు. ఆ నిధులు కూడా మాకు తోడ్పాటు అయ్యేది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర పంచాయతీకి ఇస్తున్నాయో రాష్ట్రంలో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెట్టి ఎస్ఎఫ్సి అనేవాళ్ళం. అది కూడా తలసరి గ్రాంట్ లాగా మేము ఒక ఫర్ హెడ్ ఇంత అని చెప్పి ప్రాంతాల వరకు అవి కూడా ఇవ్వడం జరిగేది. అందుకని మేము 95లో మొదలుపెట్టిన ఉద్యమం ఈ రోజు వరకు కొనసాగుతుంది. మీరు ఒక మాట అడిగారు, మీకు ఎక్కడ బాధ కలిగిందని. నిధులు లేకుండా నేను ప్రజలతో సేవ చేయించేటప్పుడు ప్రజా పరిపాలన చెప్పుకుంటూ ప్రజల్ని రుచి పెడతానని బాధ కలిగేది నాకు. కానీ వాళ్ళు ఎలా ఆలోచించే వాళ్ళంటే ప్రజలు కూడా కొత్తగా వచ్చాడు, అతను బాగా అనుభవం ఉన్నట్టుంది, ఎక్కువగా ప్రాంతాలు తిరిగాడు కాబట్టి అతను చెప్పినట్టు మనం వింటే మన గ్రామమే బాగుపడుతుంది, మన రహదారులే బాగుపడుతుందని చెప్పి నాకు చేయూతనివ్వడం జరిగింది. నేను డొంక సర్వీసులో అప్పట్లో ఆ విధంగా చేస్తుంటే వాళ్ళతో పనిచేయించిన బాధ ఉండేది. నిధులు తక్కువ కాబట్టి ఇది ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఆలోచనతో కొంచెం బాధపడేవాడిని. తర్వాత బ్రహ్మాండంగా నేను ఆ రోజుల్లో ప్రభుత్వం కూడా నాకు బాగా సహకరించింది. చంద్రబాబు నాయుడు గారిలో నేను యూనియన్లో ఉంటానా, ఇంకో విషయం చెప్పడం మీకు చాలా ముఖ్యమైనది. నేను యూనియన్లో ఉండి సర్పంచ్ తరఫున గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తుంటే నాకు 2 సార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డు వచ్చింది. ఒకసారి నాకు అవార్డు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ భారతదేశానికి 50 సంవత్సరాలు పూర్తయిన ఇండిపెండెన్స్ డే సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయితే అంటే గోల్డెన్ జూబ్లీ అది. ఆ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా నాకు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ సర్పంచ్ నాకు ఒక అవార్డు వచ్చింది. అది ఫస్ట్ నాకు మంచి ఒక అనుభూతి. అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నా పంచాయతీరాజ్ కమిషనర్ ఉన్నారు చెల్లప్ప గారిని, తమిళనాడు ఐఏఎస్ ఆఫీసర్, మన క్యాడర్, మన స్టేట్ క్యాడర్. ఆ వ్యక్తి తమిళనాడు, ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్ లో ఉంటారు. మమ్మల్ని ఆయన డిపిఓ ఆఫీస్ విజయవాడకు అదే బందర్కు వచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో డిపిఓ గారి సమక్షంలో మా కమిషనర్ గారు నాకు మెమోంట్ అందజేసి నన్ను ఒక రకంగా నాకు దీవిస్తే శాలువా కప్పి సన్మానం చేసి, నాకు తెలియకుండా కళ్ళంటే బాష్పాలంటే చూసే నీరు వచ్చింది. అంటే సర్పంచ్లు కూడా సన్మానం ఉంటుందా, నేను అసలు సన్మానం కోసం కష్టపడలేదు, మా ఊరు అభివృద్ధి కోసం కష్టపడ్డా అని నాకు భావన కలిగి బాధ కూడా కలిగింది. తర్వాత భుజం మీద చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నన్ను పేరు పిలిచి భుజం మీద చేసి, బాధపడొద్దు, ఏం బాబు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు సర్పంచ్ యంగ్, ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి సేవ చేసే గ్రామానికి, ఆ సేవ వల్ల మీకు ఈరోజు గుర్తించి ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మీ గ్రామ పంచాయతీకి అవార్డు ఇస్తామని చెప్పంటే అందరు తప్పట్టు కొడితే నేను కూడా తప్పట్టు కొట్టుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నా. అప్పుడు నవ్వు వచ్చి ఆ తర్వాత మళ్ళీ నాకు 2వ సంవత్సరం కూడా ఒక డివిజన్ స్థాయిలో మళ్ళీ ఇచ్చారు. అంటే 2వ సారి ఇచ్చింది నాకు డివిజన్ స్థాయిలో, ముందేమో సర్పంచ్ నాకు ఇచ్చారు, 2వ సారి ఇచ్చిందేమో గ్రామ పంచాయతీకి ఇచ్చారు. ఒక డివిజన్ లో 100% గవర్నమెంట్ నిధులు వాడుకొని డెవలప్మెంట్ చేసిన దాంట్లో మేము ముందున్నాం. హౌస్ ట్యాక్స్ కూడా ఆ విధంగా వసూలు చేసేవాళ్ళం. ఈ ఊరికి హౌస్ ట్యాక్స్ కూడా అంతమంది కట్టడం తెలీదు. హౌస్ ట్యాక్స్ కూడా నేర్పింది మేమే, 100% వసూలు చేసినట్టు ఆశ్చర్యపోయారు అందరూ. ఆ మూమెంట్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ లో గ్రామ పంచాయతీకి అవార్డు ఇచ్చారు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా పంచాయతీ వార్డు మెంబర్ల సమావేశానికి హాజరు కావాలి, కూర్చోవాలి, ఏమేమి అవసరం ఉంటుందో నా మైండ్లో ఉండేది వాళ్ళకి చెప్పేది, వాళ్ళ మైండ్లో ఉండేది నాకు చెప్పేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళం, మాకున్న నిధులు బట్టి తీర్మానాలు చేసేది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1 నుంచి 2వ సంవత్సరం మార్చి 31కి మేము ఎంత ఖర్చు పెట్టాం, మాకు ఎంత నిధులు వచ్చింది అనేది రికార్డు తయారు చేసి నేను కలెక్టరేట్ అప్పు చెప్పి ఇచ్చేది మా సెక్రటరీతో. దానివల్ల నాకు అవార్డు వచ్చినాయి అనుకునేవాడు, చాలా మంది తెలియదు, కానీ భయపడతారు. ఒక సర్పంచి నేను ఇది ఖర్చు పెట్టాను గొప్ప చెప్పడానికి నోటి మాట చెప్తారు తప్ప రిటర్న్ రాసి ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ అధికారికి భయపడతాడు, ఇందులో తప్పుంటే పట్టుకుంటారేమని. అసలు నాకు అది తెలిసేది కాదు. నేను గర్వంగా చేశాను, అభివృద్ధి కనపడుతుంది, ఇది తప్పు ఒప్పు అని తెలియకుండా నేను నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ అనేది దానిలో నేను నీతికి పనిచేస్తున్న ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరం కూడా మొదట్లో ఉన్న 5 సంవత్సరాలు అంతే ఇచ్చా, మళ్ళీ 2వ సారి వచ్చిన 6 సంవత్సరాలు, మొదట కూడా సంవత్సరం ఎక్స్ట్రా 6 ఏళ్ళు ఉండే, మొన్న 2వ సారి 5.5 సంవత్సరాలు ఉండే, అంటే దాదాపు 11-12 సంవత్సరాలు ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ఉన్నా కాబట్టి ఒక మంచి పేరుందని నేను ఈ రోజు కూడా చాలా గర్వంగా చుట్టుపక్కల గ్రామ పంచాయతీల్లో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ పోచంపల్లి అనేది ఒకటి ఉందనేది గుర్తింపులోకి వచ్చింది. ప్లస్ ఆ గుర్తింపు నాకు కూడా తగ్గింది. అది ఇంకో విషయం చెప్పాలంటే, నా చదువు కొంచెం నాకు ఇబ్బంది పెడితే
నేను మొన్న 19 అంటే 2019, 2020, 2021లో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. ఒక సందర్భంలో అది అవసరం వచ్చింది. నేను ఒక కమిటీలో మెంబర్కి వెళ్ళాలంటే నేను డిస్క్వాలిఫైడ్ అని చెప్పి ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నా పేరు పెడితే నా ఎడ్యుకేషన్ అడిగి ఆ కంపెనీని నాకు ప్రమోట్ చేయలే. నేను అందుకని అప్పటి నుంచి మళ్ళీ మనసు మార్చుకొని నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నా. నాకు ఈరోజు అసలు ఎలాంటి అరామారా లేదు. నేను ఆల్రెడీగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కూడా ఓటీటానికి హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది. లేదు ఏదైనా గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన వస్తే నేను దేనికైనా అర్హుడు అనే నమ్మకం నాలో ఉంది. అవన్నీ కూడా ఈ గ్రామమే కల్పించింది. ఇంకొక విషయం చెప్పాలంటే నేను పార్లమెంట్లో గ్యాలరీలు అడుగు పెట్టా. ఆ రోజు జిఎంసీ బాలయ్య గారు ఈ పార్లమెంట్కి స్పీకర్గా ఉన్నారు. మేము ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళాం. మేము ఢిల్లీ మీటింగ్ మా యూనియన్ పరంగా మేము సర్పంచ్ సంఘం తరఫున వెళ్తే ఆయన మమ్మల్ని చాలా ఆదరించి మా అందరికీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి పార్లమెంట్కి రమ్మని చెప్పి గ్యాలరీ పాసులు ఇచ్చి, ఎందుకంటే మీకు మళ్ళీ అవకాశం రాదు, పార్లమెంట్లో అడుగు పెట్టలేరు అని చెప్పని ఆ రోజంతా పార్లమెంట్లోనే మమ్మల్ని మొత్తం మరి వాళ్ళ పిఎల్ పంపించి మాకు సపోర్ట్గా ఆ రోజు లంచ్ కానీ పార్లమెంట్లో పాస్ చేయటం కానీ మేము వెళ్ళి ఆ సభలు ఎలా జరిగే చూడటం జరిగింది. నేను ఈ గడ్డ మీద పుట్టి పెరిగి ఒక దశలో, ఎందుకంటే అసెంబ్లీకి అందరూ వెళ్తున్నారు, ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ప్రతి ఒక్కరు అడుగు పెడుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలకు వెళ్తున్నారు, కొంతమంది చూడటానికి వెళ్తున్నారు ప్రేక్షక పాత్రకి, వాళ్ళకు కూడా పాసులు దొరుకుతుంది. కానీ పార్లమెంట్లో పాసులు రావడం కష్టం. పార్లమెంట్ దాకా వెళ్ళటం గ్రామీణ ప్రాంతం లీడర్లు చాలా తక్కువ. నాకు ఆ అదృష్టం కూడా కలిగింది కాబట్టి నేను ఈ పోచంపల్లి గ్రామాన్ని నా జీవితంలో మరి నాకు జన్మన్నా లేకపోయినా ఇది మంచి జన్మించింది ఈ గ్రామం. ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను ఈ గ్రామానికి రుణం తీర్చుకోవాలని, ఇంకా ఆశతో కూడా ఇంకా కూడా నా శక్తి కొలత నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి.